మరి వాళ్ళ నో యువర్ టీమ్స్లో ఇంకొక టీం కూడా చూసేద్దాం. అదే ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ పేరులోనే ఉంది ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టీంలో. హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య, తిలక్ వర్మ అండ్ ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే అలా ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్ చెప్తూనే వెళ్తూనే ఉంటుంది. అండ్ మరి ఇండియన్ ప్లేయర్స్ ఈ సీజన్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసేద్దాం. ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టీమ్. ఈ టీం వచ్చిందంటే ప్రతిసారి కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన బ్రాండ్ ఆ లెవెల్లో క్రియేట్ చేశారు. ఎస్పెషలీ హార్దిక్ పాండ్యా ఆ టీంకి ఒక గ్రేటెస్ట్ అసెట్. అండ్ మనందరికీ తెలిసిందే, మనందరికీ ఎంతో ఇష్టమైన వాడు రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి T20లో ముంబై జెర్సీలో వచ్చి ముంబైని మళ్ళీ ఛాంపియన్షిప్ గెలిపిస్తానన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. దాంతోపాటు బుమ్రా, ఈ మనిషి పేరు ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువ. ఎందుకంటే తను ఉన్నాడంటే వరల్డ్ కప్లో చూసాం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించాడో. పెద్ద పెద్ద బ్యాట్స్మెన్కే 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. సో తనతో పాటు మన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ అంటే మనందరికీ తెలుసు ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడో. ఐపీఎల్లో కాకుండా లాస్ట్ ఐపీఎల్లో కాకుండా ఈసారి వరల్డ్ కప్లో డౌన్ ద ఆర్డర్ వచ్చి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో కాబట్టి ఈ తెలుగు అబ్బాయి కూడా తప్పకుండా ఈసారి బాగా పర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ టీంలో మనం కనుక మాట్లాడుకుంటే దట్ ఈస్ విల్ జాక్స్ వాంఖెడేలో వరల్డ్ కప్లో ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించాడో మనకు తెలుసు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ ఇంగ్లాండ్కి ఎలా గెలిచాడో కూడా చూసాం. అండ్ షెఫెన్ రుదర్ఫర్డ్ని కూడా ఈ టీంలోకి ట్రేడ్ చేసుకోవటం మనందరికీ తెలిసిన విషయం. కోర్ ఇండియన్ టీం ఉంది, సాలిడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ పేర్లు చెప్తేనే అపోజిషన్ గుండెల్లో దడబడుతుంది, అట్లాంటి టీం ఉంది. ఇంకొక మంచి ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే 2008లో మొదలుపెట్టిన తర్వాత 5 ఏళ్లకి ముంబై ఇండియన్స్ 2013లో మొట్టమొదటిసారి అక్కడ గెలవటం మనందరికీ తెలుసు, ఫస్ట్ టైటిల్. మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పైన అయిపోయింది వాళ్ళు టైటిల్ గెలిచి. మరి ఇది 6వ సంవత్సరం. మళ్ళీ ఇది హిస్టరీ రిపీట్ చేస్తారా? అప్పుడు అంతకుముందు జరిగింది మళ్ళీ తిరిగి ఇక్కడ కనుక ముంబై ఇండియన్స్కి రిపీట్ చేసి టైటిల్ గెలిస్తే ఇంకేం కావాలి? ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, పండగ చేస్తారు. సరిగ్గా సంవత్సరం తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా T20 యాక్షన్కి సిద్ధమైపోతున్నాడు. మరి ఎలాంటి ప్రిపరేషన్తో వస్తున్నాడో మన ఎక్స్పర్ట్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వాచ్. రోహిత్ శర్మ ది హిట్ మ్యాన్. యాజ్ అ కెప్టెన్ తనకి ఐపీఎల్లో 5 టైటిల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు క్యాప్టెన్సీ అయితే చేస్తలేడు, క్రికెట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతలేడు, మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఫ్యాన్స్ కి రైట్ ఆపర్చునిటీ ఐపీఎల్లో రోహిత్ శర్మని చూడడానికి. ఆ లేజీ ఎలిగెన్స్, ఆ పుల్ షాట్ లో ఎలా అయితే కొడతాడో, స్టెప్ అవుట్ వేసి స్పిన్నర్స్ ని ఫాస్ట్ బౌలర్స్ ని అలా 6 స్కోర్ చేయడం ట్రీట్ టు వాచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాంకడేలో ఎలా ఆడాలి, ఆ పిచ్ ఎలా ఉంటుంది, రోహిత్ శర్మ కన్నా బెటర్గా ఎవరికి తెలియదు. ముంబై చరాచా అంటూ ఉంటారు రోహిత్ శర్మని, అండ్ అలానే పర్ఫామ్ చేసే సత్తా ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ యూనిట్ ని యాజ్ ఎ సీనియర్ ప్రో తనే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇండియన్ కోర్ చాలా అద్భుతంగా ఉంది. ఆబ్వియస్లీ మనకు తెలుసు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళందరూ ఉన్నారు. కానీ అట్ ద టాప్ ఒక టెంపో సెట్ చేస్తాడు. ఎప్పుడు కూడా సెల్ఫ్లెస్ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాడు రోహిత్ శర్మ, మనకు తెలిసిందే. బట్ క్యాప్టెన్సీ కాకపోయినా కూడా తను ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా చూస్తాం ఎలా అయితే అక్కడ బౌలర్స్ తోటి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఆ చేంజెస్ క్యాప్టెన్కి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ చూస్తున్నాం మనం. అది రోహిత్ శర్మ అంటే. నేను క్యాప్టెన్ కాదు అని ఎక్కడ కూడా సల్క్ అవ్వలేదు, అక్కడ గెలిపించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రోహిత్ శర్మ అదే మైండ్ సెట్ తోటి వస్తాడు ఖచ్చితంగా. అగైన్ ముంబై ఇండియన్స్ని ఇక్కడ క్యాప్టెన్ కాకపోయినా గెలిపియాలి. సో వాచ్ అవుట్ రోహిత్ శర్మ ది హిట్ మ్యాన్ షో. ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో చూస్తే ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. మరి నలుగురినే కదా తీసుకోవాల్సింది. ఆ ప్లేయింగ్ 12లో చూస్తే ఎవరెవరికి అవకాశం వస్తుందో ఓ గెస్ట్ చేసేద్దాం. ముంబై ఇండియన్స్ మనకి తెలుసు ఎట్లాంటి టీమో. వాళ్ళు కూడా ఎన్ని సందర్భాల్లో ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచారో మనకు తెలుసు. వాళ్ళు ఇండియన్ కోర్ ప్లేయర్స్ అందరినీ కూడా చాలా చక్కగా రీటైన్ చేసుకున్నారు. బట్ వీళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ అందించడానికి ఏదైతే ఫారెన్ యూనిట్ ఉందో ఒక అద్భుతమైన ఫారెన్ యూనిట్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. క్వింటన్ డికాక్ ఒకప్పుడు ముంబై ఇండియన్స్కి తను ఆడాడు, తన్ని మళ్ళీ తీసుకొని రావటం. రికల్టన్ మనకు తెలుసు రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కానీ అంత ముందు జరుగుతున్న బైలాటరల్ సిరీస్లో ఎలాంటి పర్ఫామ్ చేశాడు అనేది. దాంతోపాటు విల్ జాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్, ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ కప్లో తన్ని కూడా తీసుకొని రావటం. చాలా ఆల్రౌండ్ ఎబిలిటీ తనకున్నది, విత్ ద బ్యాట్, విత్ ద బాల్ అండ్ బ్రిలియంట్ ఫీల్డర్, ఇవన్నీ కూడా మనకి తెలుసు. వీళ్లతో పాటు రూదర్ఫర్డ్ని ఆల్రెడీ వాళ్ళు ట్రేడ్ చేసుకొని బిఫోర్ ఆక్షన్ ట్రేడ్ చేసుకొని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు 2 వరల్డ్ క్లాస్ బౌలర్స్, ముఖ్యంగా స్పిన్నర్లో శాంట్నర్ ఒక అద్భుతమైన స్పిన్నర్. ఏ కండిషన్స్, ఎట్లాంటి కండిషన్స్లో తను చక్కగా బౌలింగ్ చేయగలడని మనకి తెలుసు. అట్లానే ట్రెంట్ బోల్ట్
సీజన్ క్యాంపైనర్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్. ఇలాంటి హై క్వాలిటీ ఫారినర్స్ ఉండటం వల్ల ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం ఇంకా పటిష్టంగా కనపడుతుంది. నా ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఫర్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, స్టెఫెన్ రుదర్ఫర్డ్, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, విల్ జాక్స్, ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా.